తెలంగాణలో నువ్వు చిన్నతనం నుంచి చూస్తున్నావు ఏముంటాయి ఇట్లా కళ్ళు తెరిచి చూడగానే ఐటీ కంపెనీలు నాయన ఐటీ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్స్ కెమికల్ నాన్ కెమికల్ ఇండస్ట్రియల్ పార్క్స్ అంటే వేలాది పరిశ్రమలు ఉన్నాయి తాత. అవును, ఈడ పరిశ్రమ పెడుతుండు కాలుష్యాన్ని మనకు కానుకగా ఇస్తుండు. మన ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి, మన గుండె ఖరాబ్ అవుతుంది, మన పేగులు ఖరాబ్ అవుతున్నాయి, ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ అవుతుంది. నువ్వు చిన్నతనంలో ఏ నీళ్ళు తాగేది? మనం బోర్ నీళ్ళు తాగేదా లేకపోతే బోర్వేడ చెరువుల నీళ్ళు తాగేదిగా. ఎక్కడ పోయినా ఆ నీళ్లు ఈ దుర్మార్గుల వాళ్ళు ఇక్కడ పరిశ్రమలు పెట్టడం వల్ల ఎఫిలెంట్ వాటర్ అంటాం. నీకు కూడా తెలియాలి ఎఫిలెంట్ వాటర్ అంటే ఏంటంటే వ్యర్థ రసాయనాలు. అంటే అనుభవం ఉంటది, ఒక బాంబు వేసే చస్తంగా దానికన్నా 10,000 రెట్లు డేంజర్ అన్నట్టు ఆ వాటర్. ఆ నీళ్లు ఆ నీళ్ళని ఏం చేశారు? పరిశ్రమ పెడితే ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు రేపు ఇక నువ్వు బెదిరిస్తేనే భయపడదు. కర్ర అందుకొని పోయిగా పరిశ్రమలకు పోయి అరే ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టిరా అన్నాడు. ఏం చేయాలి? ఒక పరిశ్రమ పెట్టినప్పుడు యూనిట్స్ ఉంటాయి, దాంట్లో డ్రగ్స్ వేసిన తర్వాత ఆ నీళ్ళని బయటకు పంపదు. ట్రీట్మెంట్ అంటే శుద్ధి కర్మాగారాలు అంటారు. ఆ నీళ్ళని 3 సార్లు శుద్ధి చేయాలి. అలా ఈ ఖర్చుతో కూడుకునే వారంగా మీరెందుకు ఖర్చు పెట్టాలి? తలవారు తాత మనవలు చావని, అలా కొడుకులు చావని, అలా వంశం చావని అని ఏం చేస్తున్నారు అనుకున్నావు? పరిశ్రమలలో లోతైన బోర్పోకలు దొవ్వించి భూమిలోకి వదులుతురు. అందుకే కొబ్బరి నీళ్ళు లాగున్న మన నీళ్ళు ఎట్లయినాయి? విష జలయంగా ఎంత మోసం ఇది. వెళ్ళలేదు ఇది సౌటుప్పలు దాచాక లింగోజ్ కూడా కాడికి ఫంక్షనాలు పోతాయన పెళ్లికి పోయినాం. మోటార్ నల్లిప్పి అన్నది అవి చేతులు కడుకోవాలిగా. ఆ నీళ్లు కూడా కడిగినా మరి ఆ నీళ్లు ఉత్తగా నోట్ల నీళ్లు పోసుకుంటే ఇవేమి నీళ్లు రాను అవి ఇవే 100% అది మొత్తం రంగు నీళ్ళు రంగు అదే చూసినా అవి మేమంటే వదిలే ఈ పిల్లలే తెలియదు. నువ్వు చిన్నప్పటి నుంచి ఎట్లా నీళ్ళు చూసేది? మరి ఎక్కడ పోయినట్టు గిట్ల మోసాలు చేస్తున్నారు. ఈడ పరిశ్రమ పెడతాప్పుడు ఆయనకు 1 ఎకరం భూమి లేదు, ఇప్పుడు 100 ఎకరాలు వచ్చినాయి. 1 రూపాయి ఆస్తి లేదు, 1000 కోట్లు సంపాదించుకున్నారు. మన భూములు ఆగం చేసినారు, మన నీళ్ళు ఆగం చేసినారు.